నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. దానికి సంబంధించి ఒక వ్యక్తితో అయితే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. ఇక్కడ మన తెలంగాణలో 17 స్థానాల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతున్నారు అనే విషయాలు అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. ఎక్కడన్నా మీది? మా తెలంగాణే. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్లోనే ఉంటా. ఈ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది మీకు? మాది మహబూబ్ నగర్ వస్తుంది. మహబూబ్ నగర్ వస్తుంది. మహబూబ్ నగర్ వస్తుంది. మహబూబ్ నగర్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి వంశీచంద్ర రెడ్డి ముందంజలో ఉంటాడు. ఓకే, లాస్ట్ టైం కూడా వంచంద్ రెడ్డి పోటీ చేసిండు అక్కడ. బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేసింది. డీకే అరుణ కూడా కొద్దిగా తక్కువ మేరతో అయితే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్కువైతే డీకే అరుణ వంశీచంద్ర రెడ్డి మధ్యలో పోటీ ఉంటుంది. మన్నె శ్రీనివాస్ రెడ్డి కొంచెం వెనుకబడతాడు, అది మాకు తెలుసు. అది ఎందుకంటే ముందుసారి గెలిచిండు, కొంచెం పనులు తక్కువ చేసిండు అనేది ఒకటి ఉంది. డీకే అరుణ తక్కువ ఓట్లతోటి ఓడిపోయే సానుభూతి ఉంది. వంశీచంద్ర రెడ్డిది అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు, ఆయన గెలుస్తాడు. లాస్ట్ టైం గెలవలే కదా, ఈసారి గెలుస్తాడని చెప్పేసి నమ్మకం ఉంది. పక్క 20-30 వేల ఓట్లతోటి మాత్రం వంశీచంద్ర రెడ్డి గెలుస్తాడు మహబూబ్నగర్ జిల్లా ఎంపీ పార్లమెంట్లో. డీకే అరుణ 2వ స్థానంలో ఉంటుంది, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది. అంటే ఉన్న 17 స్థానాల్లో ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి? మొత్తం స్థానాల్లో నాకు తెలిసినప్పటికీ ఐడియా ప్రకారము 8 స్థానాల్లో కాంగ్రెస్ వస్తుంది, 4-5 స్థానాల్లో బీఆర్ఎస్ వస్తుంది, 3-4 స్థానాల్లో బీజేపీ వస్తుంది, 1 స్థానం ఎంఐఎం వస్తుంది. నా ఐడియా ప్రకారం హైయెస్ట్ అయితే కాంగ్రెస్ అధికార పార్టీ గుంజుకుంటుంది 7-8 స్థానాలు. 2వ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుంది, 3వ ప్లేస్లో బీజేపీ ఉంటుంది తెలంగాణలో అయితే. ఆ ఎంఐఎంకు హైదరాబాద్లో ఉన్న ఎంఐఎం స్థానాన్ని ఎవరు ఢీ కొట్టలేరంటారు. అంటే ఈసారి- బీజేపీ నుంచి మాధవ్లతో కూడా గట్టిగా పోటీ చేస్తుంది, బీజేపీ వచ్చే ఛాయిస్ ఉన్నాయని చెప్పి చాలా వరకు అంటున్నారు. ఆమెను మాధవిలతను నిలబెట్టారు కాబట్టి ఎప్పుడు లేనంతగా, అప్పుడు బద్దంబాలరెడ్డి ఉండే చూడు, బద్దంబాలరెడ్డి లెక్కల ఢీ కొట్టే అర్హత ఈమెకు ఉంటుంది. కాకపోతే లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఎంఐఎం ముస్లిం ఓట్లు, దొంగ ఓట్లు ఉంటాయి కదా కొన్ని, ఏదో రకంగా వాడు గెలిచిపోతాడు, ఎంఐఎం వాడు గెలిచిపోతాడని మాకు ఒక ఐడియా. కానీ ఓడిపోతే బాగుండే, కానీ వాడు ఏదో అధికారము, ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళు దోస్తానయ్యారు కదా, ఎంఐఎం కలుపుకొని కొన్ని మీకు మెట్రో వేస్తా, అది హెల్ప్ చేస్తా, మీ ఒక్క ఓడుకు హెల్ప్ చేస్తా, కొన్ని మనం కలిసి ఉందాం, నన్ను కేసీఆర్ నన్ను పడగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు అని ఓవైసీ తోటి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిండు. అది చెప్పడం వల్ల కొంత సానుభూతి అనేది వచ్చేసి ఎంఐఎంకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గట్టి పోటీ ఇవ్వరు అక్కడ, ఏడా ఓవైసీ దగ్గర హైదరాబాద్లో. ఆ రకంగా వాళ్ళు గెలుస్తారు. ఏ పార్టీ వచ్చినా వాళ్ళకు కొంచెము ఎంఐఎంను కలుపుకొని పోతుంది. టీడీపీ వచ్చినా, ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చినా, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినా కూడా అదే పని చేసింది. ఎంఐఎంకు గట్టి పోటీని పెట్టారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ గట్టి పోటీ పెట్టింది, కానీ తక్కువ ఓట్లతోటి 2వ ప్లేస్లో మాత్రం బీజేపీ ఉంటుంది. నార్కల్ కాన్స్టిట్యున్సీ గురించి అని చూసుకున్నట్లయితే అక్కడ బీఆర్ఎస్ నుంచి అయితే బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరి అక్కడ నుంచి అయితే పోటీ చేయడం జరుగుతుంది. అసలు బీఆర్ఎస్లో చేరడం కరెక్టే అని చెప్పేసి అంటారా మీరు? అక్కడ నుంచి పోటీ చేస్తే గెలుస్తాడని చెప్పేసి అనుకోవచ్చా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ చదివిండు కదా, అయితే బహుజన్ లక్షణాలు ఈ బీఆర్ఎస్లో ఉన్నాయని కొన్ని ఆయన లేట్గా తెలుసుకున్నాడు. ఎట్లా తెలుసుకున్నాడు? అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం వలన, పేద వాళ్లకు దళిత బంధు అవన్నీ ఇవ్వడం వలన, ఇలాంటివన్నీ తెలుసుకొని ఆయనకు ఒక ఐడియా వచ్చేసింది. వచ్చి ఈ లక్షణాలు మనకు వీళ్ళకు దగ్గరనే ఉన్నాయి, బీఆర్ఎస్కు మన బహుజన సమాజ్ పార్టీకి అని తెలుసుకొని ఆ పార్టీలో ఆయనకు మద్దతు ఇచ్చేది పోయి ఆయన ఇంక్లూడింగ్గా కలిసిపోయిండు. కాకపోతే ఆ ప్లేస్లో ఆయన 2వ ప్లేస్లో ఉంటాడు. గెలిచేది మాత్రం అక్కడ కాంగ్రెస్ అని ఉండొచ్చు, బీఆర్ఎస్ అని ఉండొచ్చు. 2వ ప్లేస్లో మాత్రం ప్రవీణ్ కుమార్ ఉంటాడు. వస్తున్న వార్తల ప్రకారం కొంతవరకు లోక్సభ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ అండ్ ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ ఇదంతా బీజేపీ కుట్రపూరితంగా జరిగిందని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని చెప్పేసి అనుకోవచ్చు? అది పక్క కుట్రపూరితం ఉంది. కవితను అరెస్ట్ చేయడం కానీ, కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం కానీ కుట్రపూరితం ఉంది. ఎందుకంటే సుజనా చౌదరి కొన్ని 100 కోట్లు స్కామ్ చేసిండు, అరెస్ట్ చేయలే. సీఎం రమేష్ అని ఉండే, కొన్ని 100 కోట్లు స్కామ్ చేసిండు. బాలకృష్ణ చంద్రబాబు నాయుడుది వాళ్ళది కొన్ని 371 కోట్లు జైల్లో పడ్డాడు, వాళ్ళ పక్కనే ఉండు. అవినీతిని అరికడతా అని అన్న మోడే, మరి అవినీతిని అరికట్టాల్సిన చంద్రబాబును పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు అవినీతులను నేను అంతం చేస్తా, వాళ్ళని జైల్లో వేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? నీ పక్కన కూర్చున్నాడు అవినీతి ఉన్నాడు, 370 కోట్లు తిన్నా అని గవర్నమెంట్ చెప్తుంది లెక్కల ప్రకారము. నీ పక్కనే ఉన్నాడు, వాడు నీ పక్కకు వచ్చి కూర్చుంటే నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి నీ పార్టీలో ఊరితే అవినీతి లేనట్ట.
చేస్తే ఏదైనా పొరపాటు ఈమె కూడా చేయొచ్చు, దానికి మేము ఒప్పుకుంటాం. పని చేసినప్పుడు కాంట్రాక్ట్ వర్క్ ఉన్నప్పుడు ఎవడైనా 10 రూపాయలు తింటాడు, అదే ప్రకారమే. కానీ అవినీతి లేదని మాత్రం మోడీ మాట్లాడదు. పక్క అవినీతిలో ఈ మోడీ గారు కూడా కూరుకుపోయి ఉన్నారు. ఎందుకంటే మేము చూసినాం, రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, ఇంకో 2-3 మోదీ ఆయన ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు చాలామంది అవినీతిలో కూరుకొని పోయి ఉన్నారు. మోడీ కూడా అవినీతిలో కూరుకుంటున్నాడు. ఈయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఏం బయటపడతలేదు. రేపు పొద్దుగాల ఆయనను కూడా జైలు వేయొచ్చు, అది కూడా ఉంటుంది. అంత ఆషమాషి కాదు. ఈయన కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందని దాన్ని ఢీకొంటున్నాడు, కానీ రేపు పొద్దుగాల మోడీ పరిస్థితి ఏమవుతుందో అది కూడా మనం చెప్పలేం. రేపు పొద్దుగాల ఆయన కూడా బోన్లు వేయొచ్చు. ఇప్పుడు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు అండ్ లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలు, లోక్సభ ఎన్నికల్లో 6 స్థానాలు అయితే కేటాయించడం జరిగింది. అక్కడ ఏపీలో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా? మోడీకి సౌత్ ఇండియాలో అసలు స్కోప్ ఉందా, ఎంతవరకు ఉంది? మోడీకి మాత్రం ఒక స్థానం వస్తే గొప్ప ఏపీలో, నాకు తెలిసే ప్రకారం. తెలంగాణ కనీసం 3 స్థానాలను వస్తాయేమో, కానీ ఏపీలో మాత్రం ఒక స్థానం వస్తే గొప్ప. మొత్తం జగన్దే ఉంది అక్కడ. జగన్కు మాత్రం 120 నుంచి 150 మధ్యలో ఆయనకు ఉంటుంది టార్గెట్. ఎక్కువనే ఉంటుంది. ఇంకా నాకు తెలిసేది 120 నుంచి 150 స్థానాలు జగన్కు పక్కా వస్తాయి. టీడీపీకి వస్తే ఒక 40 నుంచి 50 రావచ్చు. పవన్ కళ్యాణ్కు 4 రావచ్చు. ఇక కన్ను లొట్టబోయి బొక్కబోర్ల పడ్డట్టు ఈ తంతే కింద పడతారు చూడు, గారెలాగా బూరెల బుట్ల పడ్డట్టు. ఈసారి తప్పిదాటి గెలవచ్చు పవన్ కళ్యాణ్, కానీ రాజకీయంలో వేస్ట్ ఆయన. పవన్ కళ్యాణ్ గెలిస్తే గెలవచ్చు ఈసారి. ఆయన డబ్బులు ఖర్చు పెట్టో లేకపోతే అభిమానంతో ఏదో రకంగా చిన్నగా గెలవచ్చు, కానీ రాజకీయానికి అయితే పనికిరాడు ఆయన. ఆ టాకింగ్ పవరు అది ఆయనకు లేదు. అది మనిషి ఒక దూరదృష్టితోటి ఆలోచన చేసి మనసు ప్రేమతోటి గెలవాలే, కానీ వాడిని తిట్టో వీడిని తిట్టో కప్పిగంతులు వేసి చంద్రబాబు మాటలు ఇన్నో మోడీ మాటలు ఇంటే కాదు. మరి మోడీని కూడా ఆమె ఉనగాడే ఒక మాట అన్నాడు, నీ మీద యుద్ధం చేస్తా, నేను సిద్ధంగా ఉన్నా, నిన్ను బంకర్లో వేసి కొడతా, మాకేమిచ్చినావు, తిరుపతిలో ఇనవు, పాచిపోయిన లడ్డు ఇచ్చినావు. నీ పాచిపోయిన లడ్డు ఎక్కడవా? నీకు సంకన ఆగినావా? పాచిపోయిన లడ్డు ఎక్కడ పోయింది? నీకు సిగ్గులేదా జగనన్న అనడానికి? మరి పాచిపోయిన లడ్డుని పక్కన నువ్వు ఎట్లా కూర్చున్నావు రా బాయ్? 10 రోజులకి ఇస్తే ఇంకా పాచిపోయినాక తీసుకుంటున్నావు. ఒక విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలి తప్ప జగన్ను పగబట్టి ఆయన జైలు వేసి, ఇప్పుడు జగన్ రాజకీయం చేస్తుండు, ఒక విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తున్నాడు. మిమ్మల్ని తిట్టట్లేదు కదా, ఒక మాట అంటే 10 మంది మెచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. నువ్వెట్లా మాట్లాడుతున్నావు? లోక జ్ఞానం లేనట్టు మాట్లాడుతున్నావు. 10వ తరగతి చదివినా, ఇంటర్మీడియట్ చదివినట్టు అదే జ్ఞానంలో నువ్వు ఉన్నావు. నువ్వు పర్ఫెక్ట్గా ఎందుకు ఉంటలేవు? సిస్టమేటిక్గా రా. చంద్రబాబు అంతే, నాకు జగన్ అంతే, మోడీ అంతే. ఆ ఫాలోయింగ్లో నువ్వు ముఖ్యమంత్రి అవుతావని అప్పుడు నీకు ఫాలోయింగ్ పెరుగుతుంది. నువ్వు వానికి 30 సీట్లకు 20 సీట్లకు లోబీ వస్తే నువ్వు 4 సీట్లు గెలిస్తే గొప్పనా నీకు? ఏం చేస్తావు నువ్వు? 4 సీట్లు తీసుకొని పోయి రేపు పొద్దుగల జగన్కో చంద్రబాబుకో అమ్ముకోవాలి కదా, మోడీకో. అది ఆయన కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్కి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రావచ్చు, 4 స్థానాలు రావచ్చు. ఆయన మాత్రం ఈసారి గెలుస్తాడు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది, అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందని ఆయన ఇప్పటికీ 10-20 లక్షల రూపాయలు లక్ష రూపాయలు పబ్లిక్ పంచిండంట ఆయన సినిమాలు తీసి. ఆ పబ్లిక్లు వంచడం వల్ల కొంత ఆయన మీద ఇమేజ్ ప్రేమ పెరిగింది. ఈడు కూడా మొండివాడే పట్టుదలవాడే అనే ఉద్దేశంతో ఆయన ఒక్కడు మాత్రం గెలవచ్చు. ఆయన తరపున 1-2 గెలిస్తే గొప్ప, అంతే. 20-25 సీట్లు తీసుకుంటాడంట. 20 చూసినా నువ్వు పావులా అంటే పావులా లాగానే అయిపోతున్నావు. ఇప్పుడు సీట్లు అంచినప్పుడు నువ్వు 50-50 పంచుకోవాలి, లేకపోతే 40-60 పంచుకోవాలి, లేకపోతే 30-70 పంచుకోవాలా. నువ్వు పావులనే పంచుకుంటున్నావు అంటే నువ్వు పావులా అన్నట్టే కదా అది.